హలో అండి, అందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు చూస్తున్న కర్రీ పేరు చికెన్, ఆంధ్ర చికెన్ కర్రీ అండి. దీనికి కావాల్సింది ఏంటంటే మంచి చికెన్, దాంతోపాటుగా ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, అలాగే మన జీడిపప్పు గసగసాల పేస్టు, దీంతో పాటుగా గరం మసాలా, చికెన్ మసాలా కావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, చికెన్ బాగా కడగాలి. ఎంతలా కడగాలంటే ఆ చికెన్లో ఉన్న రెడ్ వాటర్, ఎల్లో వాటర్ మొత్తం పైకొచ్చి ఒక ప్లెయిన్ వైట్ వాటర్లో రావాలి. అంతవరకు మనం కడుక్కున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని ఆయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఉల్లిపాయలు బాగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇక్కడ మనం క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. క్యూబ్లా కట్ చేస్తేనే మీకు గ్రేవీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఆ ఉల్లిపాయలను బాగా రోస్ట్ చేస్తే ఒక పేస్ట్లా తయారవుతుంది. దాని తర్వాత మనం క్లీన్ చేసిన చికెన్ అందులో వేసి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా బాయిల్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పావు గంట 20 మినిట్స్లో ఎప్పుడు వాటర్ వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే ఆ చికెన్ ఫ్యాట్లో ఉన్న వాటర్ అంతా ప్రొడ్యూస్ అయ్యి వన్ టైప్ ఆఫ్ గ్రేవీలా వస్తుంది. దీని తర్వాత